పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 6 నుండి 9 వరకు. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో, నేను 3 ఏళ్ల నుంచి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకేమీ దొరకలేదు. దీనిని నరికి వేయుము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందులకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాది చేసి ఎరువు వేసేదను. ముందుకు ఫలించినా సరి, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైన బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న విశ్వాసులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభు మనందరికీ కూడా సువిశేష పఠనములో పలికిన విధముగా, వాక్యాన్ని ఆలకించిన విధముగా, ముఖ్యముగా లూకా శుభవార్త 13వ అధ్యాయం 9వ వచనములో, ముందుకు ఫలించినా సరే, లేనిచో కొట్టి పారవేయుడు అని పలుకుతూ ఉన్నాడు. ఈరోజు ఇదే మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశము. ప్రియ విశ్వాసులారా, ఫలిస్తే సరి, లేనిచో కొట్టి పారవేయుడు. ప్రియులారా, ప్రతి మనిషికి ఎన్నో అవకాశాలు, ఎన్నో అదృష్టాలు ఏదో ఒక సందర్భంలో తప్పకుండా వస్తాయి. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేది, ఆపర్చునిటీ అనేది తప్పకుండా ఇస్తాడు. అయితే సమస్య అల్లా కూడా ఎవరైతే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారు వారి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉంటారు. ఇవన్నీ మనకు తెలుసు ప్రియులారా. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనకు తెలుసు, కానీ ఎంతమంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం? ఈరోజున ప్రభు సువిశేష పఠనములో లేదా ఉపమానములో చెప్పిన విధముగా, ఫలిస్తే సరి, లేకపోతే కొట్టి పారవేయుడు. ఆ అంజూరపు చెట్టును చూచి అంటూ ఉన్నాడు. ఈ యొక్క ఉపమానం మన ఆత్మీయ జీవితానికి కూడా ఎంతగానో వర్తిస్తుంది ప్రియులారా. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనకు ఎన్నో అవకాశాలను, ఎన్నో ఆత్మీయ జీవిత వరాలను మనకిస్తూ ఉన్నాడు. అయితే దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మీయ అవకాశాలను స్వీకరించి ఫలించాలి. అలా ఫలించకపోతే ప్రభు ఏమంటూ ఉన్నాడు? ఫలిస్తే సరి, లేనచో కొట్టి పారవేయుడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, నీవు ఫలించాలి అని. ప్రభువుని విశ్వసిస్తే సరిపోదు, విశ్వసించినటువంటి నీవు ఫలించాలి. అనగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితము ద్వారా, ఈ ఆత్మీయ అవకాశాల ద్వారా నీవు ఫలించాలి. ప్రియ విశ్వాసులారా, ఆ ఫలాలు 10 మంది అనుభవించాలి. 10 మంది అనుభవించకపోయినా నీ కుటుంబం వారైనా కానీ, నీవైనా కానీ ఆ ఫలాలను అనుభవించాలి. ఏమిటి ఆ ఆత్మీయ ఫలాలు? ప్రియ విశ్వాసులారా, మనము
పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనంలో వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. కనుక అవకాశము దొరికినప్పుడల్లా మనము అందరకును అందును విశేషించి మన విశ్వాసపు కుటుంబమునకు చెందిన వారికి మంచిని చేయుచు ఉండవలెను. చూడండి ప్రియ విశ్వాసులారా, పౌలు గారు ఆ గలతీ ప్రజలకు తెలియజేసిన విధముగా దేవుడి రోజున పౌలు గారి ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా అవకాశం దొరికితూ ఉన్నది. అవకాశం దొరికినప్పుడు సద్వినియోగం చేసుకో. ఆ అవకాశం దొరకగానే అందుకు నువ్వు విశేషించి మన విశ్వాసపు కుటుంబమునకు, అనగా విశ్వాసులమైనటువంటి అందరము ఒకే కుటుంబము ప్రియ విశ్వాసుల. వ్యక్తిగతముగా వేరువేరుగా ఉన్నా కానీ విశ్వాసములో ఒకే విశ్వాసము, ఒకే విశ్వాసపు కుటుంబము. ఆ విశ్వాసపు కుటుంబముకు చెందిన వారికి మంచిని నీవు చేయాలి. చూడండి ప్రియులు, ఎంత గొప్ప మంచి మాట దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. అనగా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫలించి అది విశ్వాసము అనే కుటుంబీకులకు నీవు పంచగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేకపోతే నష్టపోయేది ఎవరో కాదు, మనమే. ప్రభు ఇచ్చినటువంటి ఆ ఆత్మీయ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రియులారా. ఈ రోజున ఎందుకు ఈ ఉపమానం తెలియజేశాడు అంటే, దానికి ముందు ఉపమానానికి చెప్పబడిన ముందు మనం లూకా శుభవార్త 13వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు గమనించిన హృదయ పరివర్తనము చెందని వారి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. వారికి హృదయ పరివర్తనం చెందటానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ప్రియులారా. అయినా కానీ వారు హృదయ పరివర్తన చెందటం లేదు. కాబట్టి ఇదిగో ఈ యొక్క అంజూరపు చెట్టు అనే ఉపమానాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం లూకా శుభవార్త 13వ అధ్యాయము 3వ వచనములో హృదయ పరివర్తనము చెందనిచ్చు మీరందరూ అట్లే వినాశనమగుదరని మీతో చెప్పుచున్నాను అని ప్రభు తేట తెల్లముగా తెలియజేస్తూ ఉన్నారు. అనగా కొట్టి పారవేయబడతారు, అంజూరపు చెట్టు వలె కొట్టి పారవేయబడతారు అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ విశ్వాసులారా. మరి ఆ అంజూరపు చెట్టు యజమానుడు తన ద్రాక్ష తోటలో నాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా చూడండి ప్రియులారా, ఆ హృదయ పరివర్తనం చెందని ఆ ప్రజలకు ప్రభు ఇచ్చినటువంటి ఉపమానము అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టు ఉపమానాన్ని మనం ధ్యానించినట్లయితే ముఖ్యముగా లూకా శుభవార్త 13వ వచనములో పిమ్మట యేసు ఈ ఉపమానము చెప్పెను. ఏమిటా ఉపమానము? ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటించెను. చూడండి ప్రియుల, ఆ యజమానుడు తను ద్రాక్ష తోట నాటించాడు. అయినా కానీ మేలి రకపు అంజూరపు చెట్టును ఆ ద్రాక్ష తోటలో బహు ఇష్టముగా నాటించాడు. ప్రియ విశ్వాసులారా, ఈ లోకం అనే ద్రాక్ష తోట అనే ఈ లోకములో నిన్ను నన్ను కూడా దేవుడు ఏ విధంగానైతే ఆ యజమానుడు ఆ ద్రాక్ష తోటలో ఇష్టపూర్తిగా మేలి రక అంజూరపు చెట్టును నాటిస్తూ ఉన్నాడో, ద్రాక్ష తోట అనే ఈ తోటలో నిన్ను నన్ను ఇష్టమైన అంజూరపు చెట్టుగా సృష్టిస్తూ ఉన్నాడు. సృష్టించటం మాత్రమే కాదు ప్రియులారా, ఆ ద్రాక్ష తోటలో ఆ అంజూరపు చెట్టును నాటించడం మాత్రమే కాదు, చెట్టు నుంచి పండ్లను ఎదురు చూస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ఆ అంజూరపు చెట్లు 3 సంవత్సరములు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. 3 సంవత్సరములు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఆ అంజూరపు చెట్టుకు ఏ లోటు చేయాల, సారవంతమైనటువంటి నేలలో నాటుతూ ఉన్నాడు. సారవంతమైన నేలలో నాటడం మాత్రమే కాదు, చుట్టూ పాదు తీస్తూ ఉన్నాడు. చుట్టూ పాది తీసి మంచి ఎరువు వేస్తూ ఉన్నాడు. పోషకకరమైనటువంటి ఆ యొక్క పోషకాలు ఉండేటువంటి ఆ ఎరువును వెదజల్లుతూ ఉన్నాడు. నీరును పోస్తూ ఉన్నాడు. కాపలాదారుని పెడుతూ ఉన్నాడు. చుట్టూ కంచె వేయిస్తూ ఉన్నాడు. ఏ హాని దానికి కలగకుండా బహు జాగ్రత్తగా అంజూరపు చెట్టు గురించి శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు ప్రియులారా. దాని సంరక్షణకు ఏ లోటు చేయలేదు. అలా 3 సంవత్సరములు ఆ అంజూరపు చెట్టు నుండి ఏదైనా ఫలము వస్తుందా అని నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, నీకు నాకు కూడా దేవుడు ఎన్నో ఆ అంజూరపు చెట్టుకు చేసిన సంరక్షణ ఎన్నో మనకు చేస్తూ ఉన్నాడు. మంచి తల్లిదండ్రులు మనకిస్తూ ఉన్నాడు. మంచి కుటుంబంలో జన్మించే విధముగా చేస్తూ ఉన్నాడు.
మంచి ఆయురారోగ్యాలను ఇస్తూ ఉన్నాడు, మంచి తెలివితేటలను ఇస్తూ ఉన్నాడు, మంచి అవయవాలను మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. అన్నీ కూడా ఏ లోటు కూడా మనకు చేయలేదు ప్రియ విశ్వాసులారా. అయినా కానీ దేవుడు ఆశించిన విధముగా నీవు ఫలాలు ఇవ్వకపోతే, ఏ విధముగానైతే అంజూరపు చెట్టు యజమాని ఆ చెట్టును తీసివే వృధా అవుతూ ఉన్నది, భూమిని ఆక్రమించినది అని బహు కష్టము మీద దానిని తీసివేయమంటూ ఉన్నాడో, ప్రియ విశ్వాసులారా, బహుశా మన ఆత్మీయ జీవితంలో కూడా ఫలాలను మనం ఇవ్వకపోతే, ఆశించిన విధముగా మనం ఫలించకపోతే, బహుశా మనము కూడా అటువంటి కోవలో ఉంటూ ఉన్నామేమో. ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఆ యజమానుడు ఎప్పుడైతే ఆ అంజూరపు చెట్టుని తీసివేయమంటూ ఉన్నాడో, తోటమాలి ఏమంటూ ఉన్నాడో చూడు ప్రియ విశ్వాసులారా. లూకా శుభవార్త 13:8 అందులకు తోటమాలి ప్రాధేయపడుతూ ఉన్నారు. ఏమని ప్రాధేయపడుతూ, అయ్యా ఇంకొక 7 ఓపిక పట్టుము, నేను మరలా దీని చుట్టూ పాది చేస్తాను, గతంలో పాది చేశాను, ఎరువులు వేశాను, మరలా నేను దానిని తిరుగు పాది చేస్తాను, మరలా ఎరువులు వేస్తాను, మరలా నీరు పెడతాను, మరలా దాని సంరక్షణ మరలా చేస్తాను, ఇంకొక అవకాశం ఇవ్వు, ఇంకొద్దిగా ఓపిక పట్టు, ఇప్పటి వరకు ఓపిక పట్టావు కదా, ఇంకా ఓపిక పట్టు, వచ్చేసరికి అది ఫలించినా సరే, లేదా నువ్వు చెప్పినట్లే చేద్దాం అని ప్రాధేయపడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఆ తోటమాలి మన ఆత్మీయ దైవ సేవకులు కావచ్చు ప్రియ సహోదరి సహోదరులారా, గురువులు కావచ్చు, మఠవాసులు కావచ్చు, ఉపదేశులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఓపిక పట్టు అని ప్రయాసపడుతూ ఉన్నారు, బ్రతిమలాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయినా కానీ మానవులు కాబట్టి వారిని తృణీకరిస్తూ ఉన్నాము. ఆ అంజూరపు చెట్టు కాబట్టి ఆ యొక్క తోటమాలిని ఏమి చేయలేకపోతూ ఉన్నది. కానీ మనము మనుషులము తిరగబడవచ్చు, ఆ చెట్టు తిరగబడలేకపోతూ ఉన్నది, కానీ మనుషులుగా మనం తిరగబడవచ్చు, అది మనకే నష్టం. ప్రియ సహోదరి సహోదరు, ఆ యొక్క తోటమాలి ఎప్పుడైతే దాన్ని మరలా సంరక్షణ చేస్తూ ఉన్నాడో, ఆ నమ్మకము ఆ తోటమాలికి ఉంటూ ఉన్నది. అది యజమానికి లేకపోయినా ఆ తోటమాలికి ఉంటూ ఉన్నది. ఎందుకు? తోటమాలి సంరక్షణ చేస్తూ ఉన్నాడు కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను కూడా తోటమాలిగా మన యొక్క బిడ్డల గురించి కానీ, లేదా సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి కానీ ప్రార్థన చేయగలగాలి. వారి తరపున ప్రార్థన చేయగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఓపిక పట్టు. అయ్యా ఇదిగో మరలా ఇంకొక అవకాశాన్ని ఇద్దాం, వారు మరలా మారు మనసు పొందుతారేమో, వారు హృదయ పరివర్తన పొందుతారేమో, వారిలో మరలా ఆ యొక్క కనువిప్పు కలుగుతుందేమో అని ప్రాధేయపడుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే లూకా శుభవార్త 13:5 హృదయ పరివర్తనము చెందనిచో అందరూ కూడా వినాశనమగుతురు. ఆ వినాశనం మనం కాకూడదు ప్రియులారా. ఆ వినాశనం కాకూడదు అంటే ఈ రోజున నీవు నేను కూడా ఫలించాలి, మన ఆత్మీయ జీవితంలో ఫలించాలి. వాక్యాన్ని వింటున్నటువంటి మనము, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనము, వాక్యానుసారముగా జీవిస్తున్నటువంటి మనము మన జీవితంలో ఫలించాలి. దేవుడు ఆశించే విధముగా ఫలాలను ఆశించాలి ఫలాలను ఇవ్వాలి ప్రియ విశ్వాసులారు. ఏమిటి ఆ ఫలాలు? దేవుడిచ్చే ప్రతి ఒక్క ఫలము కూడా మనము
ఫలించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 5వ వచనములో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. అవిశ్వాసులకు వారితో వ్యవహరించినప్పుడు మీరు మీకు గల ప్రతి అవకాశము చక్కగా వినియోగించుకొనుచు వివేకముతో ప్రవర్తింపుడు. ప్రియ విశ్వాసులారా, అవిశ్వాసులకు వారితో వ్యవహరించినప్పుడు మీరు మీకు గల ప్రతి అవకాశమును చక్కగా వినియోగించుకొను వివేకముతో ప్రవర్తింపుడు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మనము అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వివేకముతో ప్రవర్తించబడాలి. విశ్వాసిగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ అవకాశములను సద్వినియోగం చేసుకోవాలి. ఆ హృదయ పరివర్తన మనలో కలగాలి. అప్పుడే మనము ఫలించే బిడ్డలుగా మారుతాము. ప్రియుల, ఆ అంజూరపు చెట్టులో కఠినత్వం ఉండవచ్చు, మోడుబారినటువంటి జీవితం ఉండవచ్చు, మొద్దుబారిన జీవితం ఉండవచ్చు. అలాగనే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి దుష్ట వాంఛలు ఉండవచ్చు. ఆ యొక్క అంజూరపు చెట్టులో అనేక లోపాలు ఉండవచ్చు. అందుకే అది ఫలితం పొందలేకపోతూ ఉన్నది, ఫలితాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నది, పండ్లను ఇవ్వలేకపోతూ ఉన్నది, ఆ యజమానుడికి ఆ పండ్లు ఇవ్వలేకపోతూ ఉన్నది. ప్రియులారా, కారణం ఆ చెట్టులో ఆ లోపములు ఉంటూ ఉండవచ్చు. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వలన ఆ యొక్క లోపాలను తనలో ఇముడ్చుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ చెడు అలవాటులను, ఎప్పుడైతే ఆ లోపాలను తీసివేస్తారో ఆ చెట్టు మరలా ఫలాలను ఇస్తూ ఉంటుంది. అలాగనే మన యొక్క జీవితంలో కూడా ప్రియ విశ్వాసులారా, అనేక స్థితిగతుల నుండి, అనేక పరిస్థితుల ఒత్తిడుల నుండి, అనేకమైన కారణాల వలన, అనేకమైనటువంటి మానవ బలహీనతల వలన మనము కూడా దేవుడు ఆశించిన విధముగా ఫలించకపోవచ్చు. అనేక కారణాల వలన ఆ యొక్క దుష్ట వాంఛలు మనలో ఇమిడిపోయి ఉండవచ్చు, హృదయ పరివర్తన లేకుండా ఉండవచ్చు. కానీ ప్రియ విశ్వాసులారా, ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చి మనందరము కూడా హృదయ పరివర్తన చెంది మంచి పాప సంకీర్తనము ద్వారా మనందరము కూడా ప్రభువు ఆశించిన విధముగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పరిశుద్ధ గ్రంథములో అనేక మందిని చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు, వారి జీవితాలలో ఫలాలను పొందుతూ ఉన్నారు. అబ్రహాము అవకాశాన్ని అందుకొని వినియోగించుకున్నాడు, అందుకే విశ్వాస వీరుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అబ్రహాము అవకాశాన్ని అందుకున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలుపుకు స్పందించాడు. ఆ యొక్క పిలుపుకు స్పందించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ప్రియులారా, అందుకే విశ్వాస వీరుడిగా విరాజిల్లుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి మోషే అవకాశాన్ని వినియోగించుకున్నాడు, గొప్ప నాయకుడిగా ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు వాగ్దాన భూమికి. ఆ మోషే అవకాశాన్ని వినియోగించుకున్నాడు కాబట్టే గొప్ప నాయకుడిగా ఉండి ఆ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఏకతాటిపై నడిపించగలిగాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజున నీవు నేను కూడా దేవుడు మనందరికీ కూడా అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. మనము కూడా విశ్వాస వీరులుగా ఉండాలి. మోషేకి ఇచ్చినటువంటి అవకాశం మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. కుటుంబ బాధ్యతను మోయటము కానీ, కుటుంబాన్ని నడిపించటము కానీ, లేదా మనకు అప్పగింపబడిన బాధ్యతను నడిపించటము కానీ ఆ మోషేకి ఇచ్చిన విధంగా మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. ప్రియుల, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను ఇస్తూ ఉన్నాడు. మరి ఆ మోషే తన అప్పగింపబడినటువంటి బాధ్యత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో గొప్ప నాయకుడిగా దేవుని దీవెనలను పొందుకున్నాడు. మనము కూడా అటువంటి దీవెనలను పొందుకోవాలి. మరే తల్లి కూడా ప్రియ సహోదరి దేవుని తల్లిగా ఉండే గొప్ప వరాన్ని పొందుకుంటూ ఉన్నది. ప్రియుల, ఎవరికి దేవుడు అనుగ్రహించబడేలా గొప్ప వరం మరే తల్లికి మాత్రమే అప్పగించబడుతూ ఉన్నది. అవకాశము అందరికీ రాలేదు, మరే తల్లికి మాత్రమే దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవునికి తల్లిగా ఉండే అంత గొప్ప భాగ్యము మరే తల్లి అందుకున్నది. ప్రియ విశ్వాసులు, అందుకోవటం మాత్రమే కాదు, మరే తల్లి అంటూ ఉన్నది, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ప్రియ సహోదరి సహోదరులా, చూడండి ఎంత గొప్ప మాట పలుకుతూ ఉన్నది. మరే నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అంటూ ఉన్నది. ప్రియ విశ్వాసులారా, కారణం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంది. అయ్యా, ఇదిగో ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని, ఇదిగో నీ మాట ప్రకారం నేను జీవిస్తాను, నా యొక్క జీవితమును
దేవునికే అంకితం చేస్తూ ఉన్నాను అని ఆమె పలుకుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులు, అలాగనే అపోస్తలులందరూ కూడా ప్రభు శిష్యులుగా ఉండే అవకాశాన్ని అందుకుంటూ ఉన్నారు. ప్రభు శిష్యులుగా ఉండే గొప్ప అవకాశాన్ని అందుకొని వారి జీవితంలో గొప్ప అంతస్తుకు చేరుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా గమనించినట్లు అనేక మంది దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి జీవితంలో ఎన్నో మేలులు పొందుకుంటూ ఉన్నారు, ఫలాలను ఫలిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ 12 మంది అపోస్తలులలో ఒకరైనటువంటి యోధా ఇస్కారియోతుకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు, గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, గొప్ప అంతస్తు ఇస్తూ ఉన్నాడు. ఆ 12 మంది అపోస్తలులో అపోస్తల వారసత్వాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు శిష్యుడిగా ఉండే, ప్రభుకు అతి దగ్గరగా ఉండే ఆ యొక్క అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అవకాశాన్ని పొందుకొని దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ధన ఆశతో తన యొక్క గురువునే అప్పగిస్తూ ఉన్నాడు. వెళ్ళి ఉరేసుకొని చనిపోతూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, అవకాశము అందరికీ ఇచ్చాడు. ఆ యొక్క యోధా ఇస్కారియోతుకు కూడా ఇచ్చాడు. మిగిలినటువంటి శిష్యులకు ఏ విధంగా ఇచ్చాడో యోధా ఇస్కారియోతుకు కూడా ఇచ్చాడు. ప్రియులారా, కానీ యోధా ఇస్కారియోతు దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మనము కూడా బహుశా యోధా ఇస్కారియోతు వలె ఉంటూ ఉన్నామా? ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నామా? ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ ఫలాలను పొందుకోవాలి, ఆ ఫలాలను ఫలించాలి అంటే దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనము 16వ వచనములో అంటూ ఉన్నాడు, కనుక మీరు ఎట్లు జీవించుచున్నారో దానిని గూర్చి శ్రద్ధ వహించుడు. మీరు ఎట్లా జీవిస్తూ ఉన్నా దాని గురించి శ్రద్ధ వహించండి. ఫలాలను ఆశించే విధముగా జీవిస్తూ ఉన్నారా? ఫలాన్ని ఇచ్చే విధంగా జీవిస్తూ ఉన్నారా? శ్రద్ధ వహించండి. మీరు జీవించే ఈ ఆత్మీయ జీవితమును గూర్చి శ్రద్ధ వహించండి. జ్ఞానహీనుల వలె జీవించవద్దు, అజ్ఞానుల వలె హీనుల వలె మీరు జీవించవద్దు, వివేకుల వలె జీవించండి, ఫలాలనిచ్చే వివేకుల వలె మీరు జీవించండి అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ మనందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. ఇంకా 16వ వచనంలో కూడా, ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొనడు. చూడండి ప్రియులు, ఎంత మంచి వాక్యము ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొను. ప్రభు మనందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏముందిలే, రోజు వినేదే కదా, ప్రతి వారం వినేదే కదా, ప్రతిరోజు వినేదే కదా, అనిత్యము తెలిసిందే కదా అని నిర్లక్ష్యము చేస్తే నష్టపోయేది మనమే. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు అవకాశాలను. ఫలిస్తే సరి, లేనిచో కొట్టి పారవేయుడు. ప్రభు చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి వాక్యాన్ని వింటున్నటువంటి మనందరం కూడా దేవుడు దీవించాలని, మన కుటుంబాలు ఫలించే కుటుంబముగా, మన జీవితాలు ఫలించే జీవితాలుగా మారాలని, ఇటువంటి గొప్ప దైవ వరాలు ప్రభు మనందరికీ దయచేయాలని ఈ యొక్క వాక్యము ద్వారా దేవునికి ప్రార్థించుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ, మీ కుటుంబం బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.